ఈ టైంకి నేను సభలో ఉండాలి, అలా అసెంబ్లీ నడుస్తుంది. కానీ సభలో నేను రాకూడదని, సభలో నేను మాట్లాడకూడదని ఆయన నిషేధం పెట్టుకున్నట్టున్నది. అందుకే ఆయన సభలు రాకుండా చేసే బాధ్యత నాదని చెప్పి నేను చెప్పొచ్చిన. భారతీయ జనతా పార్టీ ఆ కర్తవ్య నిర్వహణలోనే ఈ పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర పార్టీ నడ్డా గారి నాయకత్వంలో మొన్ననే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారిని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద ఎగరాల్సిన జెండా కాషాయ జెండా అని చెప్పేటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు. కాబట్టి మనందరం ఆ కర్తవ్య నిర్వహణలో ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక ఆయన ఏమన్నా అంటేనేమో గజ్జకార్తనం అంటారు తెలంగాణ భాషలో, లేకపోతే శంకింతనం అంటారు. ఆయనే తిడతాడు, ఆయనేమన్నా అంటారు తిడుతున్నామంటాడు. ఇప్పుడు సభ నడుస్తుంది. దేశ ప్రధానమంత్రి గారి గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వాడుతున్న భాష అత్యంత జుగుప్సాకరంగా మాత్రమే కాకుండా, గీననేనా మన ముఖ్యమంత్రి, గీనకైనా మనం ఓట్లేసి గెలిపించింది, అమ్మో అనేటువంటి పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. ఇప్పటికే 3 ఎలక్షన్లలో తెలంగాణలో అక్కడ అంటూ ఉంటారు, కేసీఆర్ మాట్లాడే మాటలు చూసిన తర్వాత పాడిందే పాడరా పాసుపల్ల దాసనట్టుగా ఇంకా ఎన్ని రోజులు చెప్తారు మీరు ఈ మీటర్ల గురించి? దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మీ బాయిల కాడ, మీ బోర్ల కాడ మీటర్లు వస్తాయి. కానీ అక్కడి ప్రజానికం ఈ కేసీఆర్ మాటలన్నీ మోసమని, అబద్ధాలు మాత్రమే అని చెప్పి అక్కడ వాళ్ళ గుండెలు చీల్చి, ఇగో మేము భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామని చెప్పి గెలిపిస్తే మునుగోడు అక్కడ దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా మీటర్లు రాలే. ఇక నా దగ్గర మీరందరూ వచ్చిండ్రు హుజరాబాద్కి, ఒక్కటి కాదు, 2 కాదు, ఎక్కడ ఓటింగ్లున్నా అక్కడ మీకు కరెంటు మీటర్లు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి, కరెంటు మీటర్లు వద్దంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేమని చెప్పి హోర్డింగ్లు కట్టిండ్రు, ఫ్లెక్సీలు కట్టిండ్రు, గోడల మీద రాసిండ్రు. చివరికి వాళ్ళ ముఖాలని కరెంటు స్తంభాల మీద కూడా స్టిక్కర్లు వేసి ఎంత బదనాం చేసిందో మీరు చూసిండ్రు. అక్కడున్న మంత్రి, ఈనాటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు అయితే గ్యాస్ సిలిండర్లు సైకిల్ మోటార్ వెనక కట్టుకొని బతుకమ్మ పండుగ సరంగా మహిళలందరూ కూడా జమ చేసుకొని గ్యాస్ సిలిండర్ని మధ్యలో పెట్టి బతుకమ్మలు ఆడించి, ఇగో కేంద్ర ప్రభుత్వం ఓటు వేస్తే, బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్ ధర పెరుగుతాయని చెప్పి మాట్లాడి, కానీ అక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. హుజరాబాద్లో గెలిచిన ఇవాళ అక్కడ మీటర్లు రాలేదు. కానీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత మనకు మాత్రం మీటర్ పెట్టండి కేసీఆర్. ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచి 200 రూపాయలు 300 రూపాయలు బిల్లు వచ్చే సామాన్య మనిషికి, సామాన్య కుటుంబానికి ఇవాళ వాళ్ళ ఇంటికి 500 600 బిల్లు వచ్చిన మాట వాస్తవం కాదా? పేరుకు మాత్రం 25% పెంచినామని చెప్పిండు కేసీఆర్. కానీ కనబట్టట్టు కుట్టాడు కేసీఆర్ గారు. కనబడకుండా ఉంటే కుట్టేంటంటే
నేచర్ కేసీఆర్ గారికి ఉంది కాబట్టి ఇవాళ ఏ ఇంటికి పైన పేద ప్రజానికంలో కరెంటు బిల్లుల మూతలు చూసి ఇవాళ పేద ప్రజానికానికి కన్నీళ్లు తెప్పించినటువంటి దుర్మార్గపు పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దాన్ని మాత్రం కనపడకుండా ఇవాళ నిండు శాసనసభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు చేసిందని చెప్పి ఎక్కడ బిల్లు చేయలే, ఎక్కడ బిల్లు ప్రవేశపెట్టలే. కానీ వాళ్ళు ఒకటి చెప్పిండ్రు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక చేసిండ్రు. మీరు ఈ డిస్కమ్లకి, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి, జెన్కో కంపెనీలకి, ట్రాన్స్కో కంపెనీలకి వేల కోట్ల రూపాయలు బకాయిలు పడతా ఉన్నది ప్రభుత్వం. మీరు పరిశ్రమకి సబ్సిడీ ఇస్తాను, మాకేం అభ్యంతరం లేదు. మీరు కరెంటుకి సబ్సిడీ ఇస్తాను, మాకేం అభ్యంతరం లేదు. మీరు పేదలకు కూడా సబ్సిడీ ఇవ్వండి. ఎస్సీల కోసం, ఎస్సీల కోసం, సెలూన్ షాపుల కోసం, ఇవాళ ల్యాండ్రీ షాపుల కోసం తప్పకుండా మీరు కన్సెషన్ ఇవ్వండి. పేదలకు న్యాయం చేసే విషయంలో, పేదలకి మద్దతు ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదు. కానీ ఆ డబ్బుల్ని మాత్రం ప్రభుత్వం తప్పకుండా పే చేయండి. లేకపోతే కరెంటు సంస్థలను కూడా కరెంటు సప్లై చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే సింగరేణి దివాలా తీసింది. దాదాపు ఆ సింగరేణి కంపెనీలకి 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్టుగా ఇవాళ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ లెక్కలు కూడా బయటపడకుండా చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు దాదాపుగా జెన్కో కోసం ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 7,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బాకీ ఉన్నది. మొన్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న అది ఇక్కడి బాధ చూడలేక 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు లోన్ ఇస్తే ఇవాళ కట్టుకొని మళ్ళీ సోకలు చేస్తున్న కేసీఆర్ ఆ లోన్ ఇచ్చినా, ఆదుకున్నా, ముందస్తుగా హెచ్చరిక చేస్తున్నా ఒక పెద్ద దిక్కుగా, పెద్ద మనిషిగా మీరు సవ్యమైన మార్గం పొమ్మని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారిని, అదే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేటువంటి పరిస్థితి ఉందంటే ఆయనకు ఏం విశ్వాసం ఉందో, ఏం నిజాయితీ ఉందో మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండవది, మునుగోడులో ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ హుజురాబాద్లో ఏం చేసిండో గదే మునుగోడులో చేయబోతా ఉన్నాడు. నేను నిన్ననే హెచ్చరిక చేసి వచ్చిన 600 అయినా కేసీఆర్ తల కిందికి పెట్టి కాళ్ళకు మీదికి పెట్టి జపం చేసినప్పటికీ కూడా మునుగోడు ప్రజానికం కూడా తప్పకుండా హుజురాబాద్లో ఏ తీర్పు అయితే వచ్చిందో మునుగోడులో కూడా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, గెలిచే అభ్యర్థి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు. అక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా, ఎన్ని రకాల అధికారులు పాల్పడ్డప్పటికి కూడా ఇలా అక్కడ ప్రజానికం కూడా మేమేం తక్కువ కాదు, మా చైతన్యమేం తక్కువ కాదు, మేం పౌరుషానికి మారుపేరుగా ఉన్న నల్లగొండ జిల్లాలో కూడా హుజురాబాద్ కంటే గొప్ప తీర్పిస్తామని చెప్తున్నారు. మీరందరూ కూడా రాబోయే కాలంలో ఆ తీర్పు కోసం ఆ ఎన్నికల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనవి చేస్తూ, రాబోయే కాలంలో మనందరం కూడా ఇవాళ ఫీజు పీకవలసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని కాబట్టి అందరం ఇవాళ ఆ అకుంఠ దీక్షతో ఐక్యంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.